హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రూవ్ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో 30 మినిట్స్లో హాఫ్ కేజీ చికెన్తో కర్రీ ఎలాగ చేయాలో చూసేద్దాం. సో నేనైతే ఈ వీడియోలో ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టొమాటో, ఒక పెద్ద సైజు వెల్లుల్లి, చిన్న సైజులో ఉన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, మసాలా పేస్ట్ కోసం 2 ఇలాచి, 4 లవంగాలు, 1 టీ స్పూన్ సోంపు, ఒక చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క తీసుకోండి. ముందుగా చికెన్ బాయిల్ చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో చికెన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 రెమ్మ కరివేపాకు, చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 80% వరకు చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మసాలా పేస్ట్ కోసం మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, పట్టా, లవంగం, ఇలాచి, సోంపు వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. సో చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ని పక్కన ఉంచేసుకోండి. చికెన్ పీసెస్ అన్నిటికీ మసాలా బాగా పట్టిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కానీ లేదా టొమాటో పేస్ట్ని కానీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత గరిటెతో టొమాటోస్ అన్నిటిని మ్యాష్ చేసుకొని కలిపేసుకోండి. సో టొమాటో పీసెస్ మిడిల్లో వేసుకోవడం వల్ల కలిపేటప్పుడు చికెన్ పీసెస్ విరగకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. నేనైతే ఈ చికెన్ కర్రీలో ఎటువంటి ఎక్స్ట్రా మసాలా పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు. అండ్ చికెన్ ఆల్రెడీ 80% వరకు కుక్ అయిపోయింది కాబట్టి ఈ గ్రేవీ 5 to 7 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ గ్రేవీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయినా హాస్టలర్స్ అయినా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.